శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. భగవంతుడికి పటాల మీద నుంచి పువ్వులు ఇలా పడుతుంటాయి అని అంటే ఎట్లా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంకేతం ఉంటుందండి. నీ మనసులో నువ్వు ఏం మననం చేస్తున్నావో దాన్ని బట్టి భగవంతుడి నుంచి నీకు రెస్పాన్స్ వస్తుందన్నమాట. ఆయన పలికినట్టుగా అనమాట చెప్పాలి అంటే. అమ్మ కానీ అయ్య కానీ, కాసేపు నేను అమ్మ అంటాను, కాసేపు అయ్య అంటాను, కానీ ఇద్దరు ఒకటేనండి. వాళ్ళ రూపం లేదు కదా, వారికి నామం లేదు, రూపం లేదు. నామరూప నా వివర్జితాని అని చెప్పేసి అమ్మకి నామం ఉంది, రూపము కూడా లేనటువంటి తల్లి. కాబట్టి మీరు అంటే ఈ మనసులో ఒక్కోసారి మంచి సదుద్దేశంతో అష్టోత్తర మనపూర్వకంగా చేసినప్పుడు వాళ్ళు హర్షదాయకంగా పువ్వులు ఇలా ఎగిరిపడడం జరుగుతుంటుంది. ఒక్కోసారి కొట్టినట్టుగా పూలు పడుతూ ఉంటాయండి. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఈ మనసులో ఏదో చింతన చేస్తూ ఎవరి గురించిన తప్పుగా కానీ, లేకుంటే నువ్వు చేసే ఆలోచన తప్పు అయినప్పుడు ఏమవుతుందంటే ఇది తప్పు అని చెప్పడానికి పువ్వులు గట్టిగా విసిరేసినట్టుగా పడతాయండి. ఇది నిదర్శనం అండి, అంటే నా అనుభవము. అందువల్ల చెప్తున్నాను. కొంతమంది రకరకాలుగా చెప్తూ ఉంటారు, కానీ అవన్నీ కాదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిదర్శనం ఉంటుంది. పూలు పడ్డాయంటే మనం తప్పు చేసినా కూడా, తప్పు ఆలోచన ఉన్నా కూడా పూలు పడ్డాయి అని మనం ఆనందపడటం అనేది కాదు అక్కడ. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయంగానే చెప్తున్నాను. అంటే భగవంతుడి నుంచి ఒక్కొక్కసారి ఒక్కొక్క స్పందన ఉంటుంది. మనం ఆలోచనలను ఎలా ఉన్నాయనేది పసిగట్టుకొని చూసుకుంటూ ఉండాలన్నమాట. తప్పు ఆలోచన అయిందనుకో, అది తప్పు, అమ్మ మనకు తప్పని చెప్తున్నారు అని మనకి అర్థమవుతుందన్నమాట. ఇది గమనించుకోండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.